నమస్తే ఫ్రెండ్స్. ఓకే. సో ఈరోజు 12కు 12 మినిట్స్ 12 సెకండ్స్ అవునా? ఈ రోజుకు ఆఫర్ అయిపోతుంది. జాయిన్ అయిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్. సో మీరు ఒక అబ్బాయి ఒక డౌట్ అడిగాడు. ఆ డౌట్ ఏంటంటే స్టోర్ కీపర్ ఏంటి, టైం కీపర్ ఏంటి, అండ్ విచ్ ఈస్ ద బెస్ట్? ఓకే, స్టోర్ కీపర్ ఒక స్టోర్లోకి వచ్చే మెటీరియల్, పోయే మెటీరియల్ ప్లస్ ఉన్న మెటీరియల్ గురించి బాధ్యత వహించే వ్యక్తి స్టోర్ కీపర్. ఇది కన్స్ట్రక్షన్లో ఉందనుకోండి, ఒక పెద్ద ఒక 10-20 ఎకరాల్లో ఒక స్టోర్ ఉందనుకోండి, దాన్ని మెయింటైన్ చేయాలి అంటే కొంచెం బుర్ర కావాలి. దట్టు కంప్యూటర్ నాలెడ్జ్ మస్ట్. ఓకే, దానికి కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఏముందండి? ఎంఎస్ ఆఫీస్, టైపింగ్, అడ్వాన్స్ ఎక్సెల్, బస్ ఇంతే. 3 వచ్చినాయి అనుకోండి, మీరు ఈ స్టోర్ కీపర్ కోర్స్ చేస్తే మీరు ఈ పనిని బ్రహ్మాండంగా చేయగలుగుతారు. సాలరీ రేంజ్ వచ్చి మినిమం తక్కువలో తక్కువ ఒక 50 నుంచి 1,00,000 ఆ పైన ఉండొచ్చు. మీరు చేసే పనితనాన్ని బట్టి, ఇంటర్వ్యూలో మీరు చూపించే హుషారుతనాన్ని బట్టి, మీ స్కిల్స్ను బట్టి 10th మినిమం రిక్వైర్మెంటు, ఆ పైన ఉంటే మరీ మంచిది. ఓకే, సపోజ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్లో అయితే మీరు ఎక్కడో కన్స్ట్రక్షన్ స్టోర్లో ఉన్నారు. యూ నీడ్ నాట్ హ్యావ్ టు టాక్ డీసెంట్ ఇంగ్లీష్ రావాలి, మంచి రిటర్న్ కమ్యూనికేషన్ ఉండాల్సిన అవసరం లేదు. స్టోర్లో ఉంటే వర్కర్ వస్తాడు, అన్న ఇది ఇయ్యు అంటే ఇచ్చేటట్టు ఉంటే సరిపోతుంది. లేకపోతే యూ హ్యావ్ టీమ్ ఆఫ్ పీపుల్, ఒక 2-3 మీ దగ్గర ఉంటారు అసిస్టెంట్లు, వాళ్ళు చేస్తారు. ఓన్లీ యూ హ్యావ్ టు టెల్ దెమ్. మీరు ఎక్కువ సెంట్రల్ స్టోర్ మేనేజర్, లేకపోతే మన ఇంజనీర్, ఫోర్మెన్, సూపర్వైజర్ ఇలాంటి వాళ్ళతోటే మాట్లాడతారు, డీల్ చేస్తారు. దట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా స్టోర్ గురించి. ఇక టైం కీపర్ ఏంటంటే మన ప్రాజెక్టులు కానీ, మన కంపెనీలో కానీ, మన ఆఫీస్లో కానీ పని చేసే స్టాఫ్ నుంచి లేబర్ అందరి అటెండెన్స్ తీసుకునేవాడు. అటెండెన్స్ అటెండెన్స్ స్పెల్లింగ్ గుర్తుంచుకోవాలంటే డాన్స్. ఈ అటెండెన్స్ మీరు సరిగ్గా తీసుకోకపోతే వర్కర్లకు సాలరీ రాదు, మిమ్మల్ని వాళ్ళు డాన్స్ చేపిస్తారు. సో అటెండెన్స్ తీసుకోవడానికి వేరియస్ మెథడ్స్ ఉంటాయి. కార్డ్ సిస్టమ్ కానీ, పంచింగ్ సిస్టమ్ కానీ, ఇప్పుడైతే ఓన్లీ కళ్ళను స్కాన్ చేసుకొని అటెండెన్స్ తీసుకుంటుంది, అట్లాంటి సిస్టమ్ వచ్చింది. కనుక కంప్యూటర్ నాలెడ్జ్ మస్ట్. అటెండెన్స్ తీసుకొని ఆ పంచ్ మిషన్ ద్వారా కానీ, బయోమెట్రిక్ మిషన్ ద్వారా కానీ తీసుకొని, పంచింగ్ కార్డ్ ద్వారా తీసుకొని దాన్ని హెచ్ఆర్కు పంపించడం ఈ డైలీ యాక్టివిటీ. దీనికి 10th మోర్ దెన్ ఎనఫ్. ఇక కంప్యూటర్ స్కిల్స్ అని చెప్పాను కదా, ఇదే టైపింగ్, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్ అంటే పీజీడీసీఏ. ఈ 3 కోర్సులు చేస్తే యూ కెన్ వర్క్. మినిమం ఒక 50,000 సాలరీ అయితే ఉంటుంది. అంతకంటే ఎక్కువ దొరికితే మీ అదృష్టం. మినిమం 50,000, ఆ పైన దొరికిందా మీ అదృష్టం. ఓకే, సో
స్టోర్ కీపరు, టైం కీపర్. డౌట్స్ క్లారిఫై అయినాయి అనుకుంటాను. ఏది బెస్ట్ అన్నది యు ఆర్ ద వన్ టు చూజ్, యు ఆర్ ద వన్ టు డిసైడ్ బేస్డ్ అపాన్ యువర్ క్వాలిఫికేషన్, యువర్ నాలెడ్జ్, యువర్ ఎక్స్పర్టైజ్. సపోజ్ మీరు డిగ్రీ చేశారండి, యునో కంప్యూటర్ టైపింగ్ 30 వర్డ్ పర్ మినిట్ స్పీడ్ ఉంది, ప్లస్ ఎంఎస్ ఆఫీస్ వచ్చు, థరోగా వచ్చు, అడ్వాన్స్ ఎక్సెల్ బాగా వచ్చు అనుకున్నప్పుడు యు లుక్ ఫర్ అయ్యర్ స్టోర్ కీపర్ కానీ, హెచ్ఆర్ అసిస్టెంట్ కానీ, లేకపోతే పర్చేసింగ్ ఆఫీసర్ కానీ, ఒక క్యాంప్ బాస్ కానీ, ఇలాంటి ఉద్యోగ అవకాశాలు వెతుక్కోవాలి. డోంట్ ఆప్ట్ ఫర్ స్మాల్ థింగ్స్. చిన్న వాటికి పోకండి వెన్ యు ఆర్ క్వాలిఫైడ్. ఇప్పుడు స్టోర్ క్లర్క్, అరే 10th చదివి ఉంటే సరిపోతుంది, కొద్దిగా బుర్రా ఉంటే సరిపోతుంది. ఈ కంప్యూటర్ నాలెడ్జ్ ఒక 3 నెలలు, డైలీ 2 hours ఒక 3 నెలలు పెడితే సరిపోతుంది. 3 monthsలో మీరు రండి నా దగ్గరికి. 3 monthsలో మీరు 10th చదివినా కానీ ₹1,00,000 సంపాదించే స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్తా. ఉద్యోగాలు దొరకడం అన్నది మీ అదృష్టం. ఉద్యోగాల గురించి మాట్లాడొద్దు. ఓన్లీ వి ప్రొవైడ్ ట్రైనింగ్. మేము ఒక ట్రైనింగ్ మాత్రం ఇస్తాం, ఉద్యోగాల గురించి ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడం. ఓకే ఫ్రెండ్స్, అయితే అయిపోయిందా? ఐ థింక్ ఆ అబ్బాయి డౌట్ క్లియర్ అయింది అనుకుంటా. విచ్ ఇస్ బెస్ట్? 10th చదివాడు, టైం కీపర్ బెస్ట్. ఇంటర్మీడియట్ చేశాడు, స్టోర్ కీపర్ బెస్ట్. డిగ్రీ చేశాడు, స్టోర్లో బెస్టే, ఎందుకంటే సాలరీ ఎక్కువ వస్తుంది, ఒకవేళ ఓవర్ టైం ఉంటుంది. లేదు నేను మంచిగా స్టాఫ్ జాబ్ చేయాలి, ఓకే హెచ్ఆర్ అసిస్టెంట్ చేయి. లేదండి మంచిగా ఆఫీస్లో కూర్చొని చెయ్యాలి, కడుపులో సల్లా కదలకుండా అంటే పర్చేసింగ్ ఆఫీసర్ చేయి. నేను క్వాలిఫైడ్, టెక్నికల్గా కూడా నేను ఈజీగా అర్థం చేసుకోగలుగుతాను అనుకున్నప్పుడు యు గో ఫర్ డాక్యుమెంట్ కంట్రోలర్. ఇట్స్ అప్ టు యూ. సో విచ్ ఈస్ ద బెస్ట్ అన్నది మీ క్వాలిఫికేషన్ని బట్టి, మీ ఎబిలిటీస్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్టోర్కి సంబంధించి చెప్పాను, టైం కీపర్కి చెప్పాను. ఓకేనా? ఐ విష్ యూ గుడ్ లక్.